తుని మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్ రాజేస్తుంది. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయితే మొదలు సుధారాణి సహా 17 మంది కౌన్సిలర్లతో రాజీనామా చేయించాలని అనుకున్నారు. బట్ కేవలం సుధారాణి మాత్రమే పదవికి రిజైన్ చేశారు. చైర్పర్సన్ పదవికి సుధారాణి కౌన్సిలర్ గా కొనసాగుతా అని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని కమిషనర్ కు అందజేసింది సుధారాణి. తనతో పాటు ఉన్న కౌన్సిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని సుధారాణి ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం. కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం. చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం. కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం. తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అసలు సుధారాణి రాజీనామా వెనుక దాడిశెట్టి రాజా వ్యూహం ఉందే అనుకోవచ్చా? ప్రశ్న చూసుకున్నట్లయితే తుని వైస్ చైర్మన్ 2 ఎన్నిక 4 సార్లు ఇప్పటికే వాయిదా పడింది. అయితే దీని తర్వాత ఏ పరిణామం జరుగుతుందని ముందుగానే గ్రహించిన దాడిశెట్టి రాజా అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వ్యూహాత్మకంగా అడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ అంటే వైసీపీ నుంచి ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ జరగబోయే ఎన్నికకి ఖచ్చితంగా వైసీపీ నుంచి మరికొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యి చైర్మన్ పదవిని దక్కించుకుంటారని భావించిన దాడిశెట్టి రాజా ముందుగానే చైర్మన్ పదవికి రాజీనామా చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చైర్మన్ సుధారాణి మాట్లాడుతూ మాత్రం కొంత భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే మొన్న 4వసారి వైస్ చైర్మన్ 2 ఎన్నిక ప్రక్రియ మొదలైందో ఆ సమయంలో వైసీపీ కౌన్సిలర్లు అందరూ బయటికి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులందరూ ఒక్కసారిగా మీదకు దూసుకురావడంతో వెనక్కి పరుగు తీసిన నేపథ్యంలో ఒక మహిళా కౌన్సిలర్, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారు, 2 నెలల ప్రెగ్నెంట్, ఆమె కింద పడిపోయారు. ఏదైనా బిడ్డల కన్నా తల్లికి మాత్రమే ఆ బాధ తెలుస్తుందంటూ కూడా కంట్లో నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ ప్రతి కన్నీటి చొక్కకి కూడా ఫ్యూచర్ లో సమాధానం చెప్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌన్సిల్ కి రాజీనామా చేయలేదు, కేవలం చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాను. ఎందుకంటే చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి మాత్రమే టీడీపీ ఎంత అరాచకానికి ఒడిగడుతుందంటూ కూడా ఆమె భార్యతో ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా కౌన్సిలర్ ని కూడా చూడకుండా వేధిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మహిళ అయి ఉంది. ఆ పక్కనే ఉన్న పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఆమె హోమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు. ఎందుకంటే నా ఫోన్ చూడండి, రాత్రి 1:02 సమయంలో ఒక మహిళా కౌన్సిలర్ ఫోన్ చేసి నన్ను వేధిస్తున్నారు మేడం, నాకు భయం వేస్తుంది అని నాకు ఫోన్ చేసి చెప్పారంటూ కూడా ఆమె మొబైల్ కూడా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అర్ధరాత్రి ఒక మహిళా కౌన్సిలర్ అంటే వాటికి ప్రథమ పౌరురాలుగా ఉంటారు. అలాంటి వారికే భద్రత లేకపోతే మిగతా వారి పరిస్థితి ఏంటి? అసలు తునిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు జరగని పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. తునిలో ప్రశాంతత వాతావరణం ఉండడం కోసమే మాత్రమే రాజీనామా చేస్తున్నాను. వారికి కావాల్సింది వైస్ చైర్మన్ కాదు, చైర్మన్. కాబట్టే మా కౌన్సిలర్లందరినీ తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెతో పాటు 15 మంది కౌన్సిలర్లు ఉన్నట్టుగా కూడా ఆమె చెప్పారు. అయితే వైసీపీ గలాన్ని, అదేవిధంగా ప్రజలు తనని ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా వచ్చాను కాబట్టి నా వార్డు ప్రజల కోసం నేను పోరాడతానంటూ కూడా చైర్మన్ సుధారాణి ఇప్పటికే చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రశ్న. థ్యాంక్ యూ శివశంకర్. కమిషనర్ హ్యాపీయా? నాకే ఉంది.